సో మనం ఇప్పుడు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే డీకోడర్ అండ్ ఎన్కోడర్. ఓకేనా? డీకోడర్ అంటే ఏంటి, ఎన్కోడర్ అంటే ఏంటి? ఓకేనా? సో ఇవి కూడా డీకోడర్ ఎన్కోడర్ కూడా ఇవి ట్రాన్స్ఫర్మేషన్స్ ప్యారెట్లోకే వస్తాయి. క్లియర్గా వినండి. డీకోడర్ ఎన్కోడర్. ఓకే, ఇవన్నీ నేను డిలీట్ చేస్తున్నాను. డీకోడర్స్ ఎన్కోడర్స్ ఇవి కూడా డీకోడర్ ఎన్కోడర్ కూడా ఎందులోకి వస్తుంది? అండర్ ట్రాన్స్ఫర్మేషన్లోకే వస్తుంది. ఓకేనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డీకోడింగ్? డీకోడింగ్ అంటే ఏంటి, ఎన్కోడింగ్ అంటే ఏంటి? ఆ వర్డ్స్లోనే క్లియర్గా ఉన్నాయి. డీకోడింగ్, ఎన్కోడింగ్. ఓకేనా? డీకోడింగ్ ఎన్కోడింగ్ అనే పదాలు ఎందుకు యూజ్ చేస్తామంటే, ఓకేనా, సో నాకు డేటా అనేది సింపుల్గా మాట్లాడుకోవాలంటే, ఓకే, నాకు ఇది డేటా అనేది మాస్టర్ డేటా, ఇలా రూట్ డేటా వస్తుంది, ఒక స్ట్రక్చరల్ ఫార్మేట్లో వస్తుంది. ఇలా కాదు, కొన్ని సింపుల్గా మాట్లాడుకుంటే సంతోష్ అని ఉంది, నా పేరు ఉంది. సో ఇలా ఒక బైనరీ డేటా అని, ఒక డేటా అనేది ఇలా రీడబుల్ అంటే సంతోష్ అనే దాన్ని మనం రీడబుల్ చేయగలం. ఓకేనా? సంతోష్ అని స్పెల్ చేస్తాను. దీన్ని అన్రీడబుల్ ఫార్మేట్గా అంటే ఎవరికి యూజర్కి అర్థం కాకుండా ఏ సింబల్స్ డైట్ ఎలాగా 1 2 3 ఇలా అలా ఏవో ఇమేజెస్ ఇలా ఒక అన్రీడబుల్ ఫార్మేట్ లైక్ స్ట్రింగ్ ఫార్మేట్లో డేటాని కన్వర్ట్ చేయడానికి ఈ బేస్ 64 ఈ ఎన్కోడర్ డీకోడర్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సింపుల్గా మాట్లాడుకోవాలంటే చూడండి, ఇక్కడ డీకోడర్స్ ఎన్కోడర్స్ ఇది కూడా ట్రాన్స్ఫర్మేషన్లోనే ఉంది. ఎన్కోడర్ డీకోడర్స్ ఎందుకు వాడతాము అంటే, సో సింపుల్గా రీడబుల్ ఫార్మేట్ నుంచి అన్రీడబుల్ ఫార్మేట్కి డేటాని కన్వర్ట్ చేయడానికి సో ఈ బేస్ ఎన్కోడర్ డీకోడర్ అనే కాన్సెప్ట్ని ఇక్కడ యూజ్ చేస్తాము. ఓకే, ఇవి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్కోడర్ డీకోడర్ అంటే ఏమీ లేదు, రీడబుల్ ఫార్మేట్. వి నీడ్ టు కన్వర్ట్ ద డేటా ఫ్రమ్ రీడబుల్ ఫార్మేట్ టు అన్రీడబుల్ ఫార్మేట్. ఇది మనం రీడ్ చేయగలుగుతున్నామా లేదా? సంతోష్ అనే పదాన్ని మనం రీడ్ చేయగలుగుతున్నాం. ఈ పదాన్ని మనకి ఏంటో 4 5 2 ఎలా ఉంది. సో ఇలా డేటాని కన్వర్ట్ చేస్తుంది అన్రీడబుల్ ఫార్మేట్కి. ఈ విధంగా కన్వర్ట్ చేయడానికి ఉపయోగించేవే ఎస్ఏపి సిపిఐ డేటా అనేదాన్ని మనము ఈ డీకోడర్ ఎన్కోడర్లో ఉపయోగిస్తాము. లెట్స్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. రీసెంట్గా నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారు, డేటా అనేది బైనరీ డేటాలో పంపిస్తారంట. ఓకే, నాది బ్యాంకింగ్, ఇది బ్యాంకింగ్ సెక్టర్లో నాకు జిఎస్టీ ఇన్వాయిసెస్ పంపిస్తారు. ఆ వాళ్ళు ఏం చెప్తున్నారు, నాకు డేటా పంపిస్తాను, అది బైనరీ ఫార్మేట్లో ఉంటుందంట. ఆ బైనరీ ఫార్మేట్ని నేను ఆ డేటా అనేది రిసీవర్ పంపించాలి రీడ్ చేసుకొని. ఎలా దాన్ని బైనరీ డేటాని ఎలా కన్వర్ట్ చేస్తాను అనేది, ఎలా కన్వర్ట్ చేస్తాను ఎస్ఏపి సిపిఐలో ఈ బేస్ 64 ఎన్కోడర్ బేస్ 64 డీకోడర్ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది ఇక్కడ. ఏంటిది? ఈ బేస్ 64 ఎన్కోడర్ డీకోడర్ అనేది వీ నీడ్ టు కన్వర్ట్ ద డేటా బైనరీ ఫార్మాట్స్. లెట్స్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. సో మన ఏ డేటా అయినా యాజ్ అ కంప్యూటర్ ఆపరేటర్గా, యాజ్ అ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మనం వర్క్ చేసేది ఈ సిస్టమ్స్. ఈ సిస్టమ్ అనేది నువ్వు ఎలాంటి డేటా ఉన్నాయండి, ఇమేజెస్ కానీ ఏమన్నాయండి, ఆడియో కానివ్వండి, దానికి అర్థమైన భాష ఏంటంటే బైనరీ ఫార్మాట్ అని అది డేటా స్టోర్ చేసుకుంటుంది. బైనరీ మీన్స్ 0 or 1, ట్రూ ఆర్ ఫాల్స్. ఇలా అది ఇప్పుడు ఆల్వేస్ బేస్డ్ ఆన్ ద డేటా అనేది ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే బైనరీ ఫార్మాట్లోనే అది స్టోర్ చేసుకుంటుంది. నువ్వు ఎలాగైనా పంపించుకో, నీకు అర్థమైన భాషలో నువ్వు పంపించుకుంటున్నావు. బట్ సిస్టమ్ అనేది ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే బైనరీ ఫార్మాట్లో డేటా అనేది స్టోర్ చేసుకుని, ఆ బైనరీ ఫార్మాట్ ట్రూ ఆర్ ఫాల్స్ అవ్వచ్చు, 0 1 అవ్వచ్చు, ఆ విధంగా దాన్ని బేస్ చేసుకుని ఆ డేటా అనేది కన్వర్ట్ చేసుకుంటుంది. దిస్ ఇస్ ద కాల్ బైనరీ ఫార్మాట్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ మనకి ఏం చెప్పాడు వాడు, నాకు బైనరీ ఫార్మాట్లో డేటా వస్తుంది, నువ్వు దాన్ని రీడబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయు అన్నాడు. ఓకేనా? ఓకే ఫైన్, బై యూజింగ్ ద బేస్ 64 ఎన్కోడర్ డీకోడర్ని ఉపయోగించి నేను కన్వర్ట్ చేస్తానని నేను రిక్వైర్మెంట్ యాక్సెప్ట్ చేశాను. ఓకే, లెట్స్ స్మాల్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎన్కోడర్లో ఏముంటుంది, బేస్ 64 ఎన్కోడర్. ఈ ఎన్కోడర్లో చూడండి, ఈ బేస్ 64 అనే పదం ఒకటి ఉంది, ఎన్కోడర్, రెండు డిఫరెంట్ డిఫరెంట్ పదాలు. ఓకేనా? ఎన్కోడర్ ఇస్ ద డిఫరెంట్, బేస్ 64 అనేది డిఫరెంట్. ఓకేనా? ఇక్కడ ఎన్కోడర్ అనే పదాన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే, లైక్ వి నీడ్ టు ఎన్కోడింగ్ స్కీమాను ఉపయోగించి, ఓకేనా, సెక్యూర్గా మెసేజ్ని సోర్స్ నుంచి, ఇది సోర్స్ సెండర్ సిస్టమ్ నుంచి రిసీవర్ సిస్టమ్కి డేటాని సెక్యూర్గా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇన్ ద సెక్యూర్ మేనర్లో ఈ ఎన్కోడింగ్ స్కీమ్ అనేది, ఒక స్కీమ్ అనేది ఇన్బిల్ట్ చూడండి. సో ఈ ఇన్బిల్ట్ స్కీమ్ అనేది ఉంటుంది. ఆ ఇన్బిల్ట్ స్కీమ్ అని ఉపయోగించి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ బేస్ 64 అనేది ఏంటంటే, ఇక్కడ చూడండి, బేస్ 64 అనేది ఒక ఇది బేస్ 64 అనేది ఒక ఆల్గారిథం. ఓకేనా? ఇది ఆల్గారిథం ఏంటి, ఏం చేస్తుంది? ఆల్గారిథం అనేది రిప్రజెంట్ బైనరీ డేటా స్ట్రింగ్ ఫార్మాట్లో డేటా అనేది అవుట్పుట్ అనేది దేంటి ఒక ఆల్గారిథం ఉపయోగించి ఆ డేటా అనేది బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? బైనరీ యాజ్ ఎ స్ట్రింగ్ ఫార్మాట్. ఓకేనా? సింపుల్గా మీకు ఇదంతా
సోదిలాగా అనిపిస్తుంది, బట్ సింపుల్గా మీకు అర్థమైన భాషలో ఒకే ఒక ముక్కలో చెప్పాలంటే వీ నీడ్ టు కన్వర్ట్ ద డేటా ఫ్రమ్ ద రీడబుల్ ఫార్మాట్ టు అన్రీడబుల్ ఫార్మాట్. ఓకేనా? నేను ఏం పెట్టాను ఇక్కడ, ఒక నేనేమి పెట్టలేదు చూడండి. సింపుల్గా మీకు రియల్ టైంలో ఎవరైనా చూడండి, base 64 అని పెట్టాను. నేను ఏమీ చేయలేదు, సేవ్ చేశాను, డిప్లాయ్ చేస్తున్నాను అంతే. ఓకే, సేవ్ చేశాను, డిప్లాయ్ చేస్తున్నాను. సో డిప్లాయ్ చేశాక లెట్స్ సి ఏమో ఎండ్ పాయింట్ అనేది ఒక జనరేట్ అవుద్ది సింపుల్గా. మీకు సింపుల్గా ఇవన్నీ base 64 అంటే ఏంటి, ఎన్కోడర్ అంటే ఏంటి, ఇవన్నీ బైనరీ ఫార్మాట్లో డేటాని హ్యాండిల్ చేయడానికి మీరు base 64 అనేది ఎన్కోడర్ డీకోడర్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాము. మిమ్మల్ని మీకు మేనేజర్ కానీ ఎప్పుడైనా మీకు ఇలాంటి రిక్వైర్మెంట్ వచ్చిందంటే ఐఎమ్ గెటింగ్ ద డేటా ఫ్రమ్ ద బైనరీ ఫార్మాట్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు కన్వర్ట్ ఇట్ అంటే ఎస్, ఇట్స్ ఏ పాసిబుల్. హౌ అంటే మీరు బై యూజింగ్ base 64 ఎన్కోడర్ డీకోడర్ని ఉపయోగించి నేను డేటా అనేది కన్వర్ట్ చేస్తాను. ఇంకొక పాయింట్ ఏంటి అంటే నీకు డేటా అనేది ఎలాగైనా రావచ్చు, ఎయిదర్ ఇమేజ్ ఫైల్ అయినా రావచ్చు, ఎయిదర్ టెక్స్ట్ ఫైల్ అయినా రావచ్చు, ఎయిదర్ పీడిఎఫ్ ఫైల్ అయినా రావచ్చు, ఆర్ అటాచ్మెంట్స్ అయినా రావచ్చు. ఓకేనా? ఇలా ఎలాంటి కైండ్ ఆఫ్ ఫార్మాట్లో డేటా వచ్చిన నువ్వు హ్యాండిల్ చేయగలవు అంటే యూజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాము. లెట్స్ సి నేనేంటి, ఒక ఎండ్ పాయింట్ జనరేట్ అయింది. ఓకే, నేను ఇది పెట్టేస్తున్నాను ఇక్కడ. base 64 జిప్పింగ్ అని ఉంది, base 64. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ప్యాలెట్ ఒక్కటే తెచ్చాను. ఇక్కడ ఏంటంటే base 64 ఎన్కోడర్ అనే ప్యాలెట్ మాత్రమే తెచ్చాను. నేను ఏమైనా చేంజెస్ చేశాను, ఎలాంటి కండిషన్స్ కానీ ఏవి అప్లై చేయలేదు. ఇక్కడ ఉన్న బ్యూటీ థింగ్ ఏంటంటే ఈ కోడర్ సెన్సర్లో ఉన్న బ్యూటీ థింగ్స్ అంటే మనం ఎలాంటి లాజిక్ ఇంప్లిమెంట్ చేయవసరం లేదు. జస్ట్ ఆ ప్యాలెట్ని తెచ్చి నీకు ఏ ప్యాలెట్ కావాలో నీ రిక్వైర్మెంట్ తగ్గ చూడండి, నెంబర్ ఆఫ్ ప్యాలెట్స్ ఉంటాయి. ఉంది base 64 ఎన్కోడర్ అండ్ డీకోడర్, జిప్ కంప్రెషన్ అండ్ డిక్రిప్షన్, జిప్ డిక్రిప్షన్ అండ్ ఏంది ఎంఐఎం మల్టిపుల్. నీ రిక్వైర్మెంట్ తగ్గ నీ యొక్క దేని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలో ఆ ప్యాలెట్ని, ఆ డీకోడర్ ఎన్కోడర్ని నువ్వు సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తాము. ఇవ్వండి, హ్యాంగ్ అయినట్టుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ ఫార్మేట్ అని మీకు రాగానే మీరు ఏమి చేయాలి, ఓకే ఐఎమ్ గెటింగ్ ద డేటా ఇన్ ద బైనరీ ఫార్మేట్ అనగానే ఓకే base 64 అని కూడా డీకోడర్. జిప్ ఫైల్స్ వస్తుంది అనుకుంటే జిప్ కంప్రెషన్ కానీ డిస్క్రిప్షన్ కానీ వాడతారు. ఇది ఎంఐఎంఏ అనేది మల్టీ పార్ట్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్ బై వన్. ఓకేనా? సో లెట్స్ సి base 64 అనేది ఫస్ట్. మీరు ఈ 4 ప్యాలెట్లు ఉపయోగించేటప్పుడు మీరు ఎలాంటి లాజిక్ కానీ ఎలాంటి థింగ్ డోంట్ నీడ్ టు రైట్ ఎనీథింగ్. ఓకేనా? ఇంతవరకు మనం డిస్కస్ చేసిన ప్యాలెట్లో రూట్ ఎలిమెంట్ కానీ అలా మీరు పెట్టేవారు, ఇప్పుడు ఏం పెట్టవసరం లేదు. ఓకే, ఇదేంటి ఇంకా లోడ్ అవ్వట్లేదు. ఇదిగోండి, నేను ఏం చేశాను, ఇది డేటాను పంపించాను, చూద్దాం. నేను ఇది పంపించాను. ఓకేనా? డేటా పంపిస్తే ఏ ఫార్మాట్లో వచ్చింది, అన్రీడబుల్ ఫార్మాట్లో వచ్చింది. ఏంటి ఈ భాష మనకు అర్థమవుతుందా, PHJJY అనేది సింపుల్గా తీసేద్దాంలేండి, ఇంత పెద్దది ఎందుకు. నా పేరు పంపించుకుంటున్నా, సంతోష్ అనే డేటా నేను పంపిస్తాను. ఓకేనా? సంతోష్ అని పంపిస్తున్నాను. చూడండి ఇది ఎలా డేటా అనేది. సో ద అవుట్పుట్ అనేది ఏ వచ్చిందో చూడండి, ఇదండి. ఇది స్ట్రింగ్ ఫార్మాట్, అవుట్పుట్ అయితే స్ట్రింగ్ ఫార్మాట్. ఇట్స్ మెయిన్లీ యూజ్ టు కన్వర్ట్ ద డేటా ఫ్రమ్ రీడబుల్ ఫార్మాట్ టు అన్రీడబుల్ ఫార్మాట్ లైక్ బైనరీ. దిస్ యూజ్ కన్వర్ట్ ద బైనరీ డేటా అంటే ఎనీ టెక్స్ట్ డేటా. ఓకేనా? బైనరీ డేటాని స్ట్రింగ్ డేటా కింద కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో లెట్స్ సి, ఇది ఏంటిది లోడ్ అవ్వట్లేదు. నేను చూడండి, సో base 64 మీద క్లిక్ చేసిన ఎలాంటి ఆపరేషన్స్ కానీ మనకి ఎలాంటి థింగ్ ఏమైనా వచ్చిందా, ఏమీ రాలేదు. జస్ట్ నేను రిమూవ్ చేసేస్తాను వన్. ఓకే, ఏమైనా వచ్చిందా, ఏమీ రాలేదు, సేమ్ థింగ్. ఇప్పుడు నేను ఇందాక ఏం చేశాను, ఇది వచ్చింది. ఇక్కడ నుంచి డేటా అనేది ఎలా వెళ్ళింది, అన్రీడబుల్ ఫార్మేట్కి సంతోషం ఈ విధంగా వచ్చింది. నాకు ఎలా వద్దు, మళ్ళీ దీన్ని డీకోడ్ చేసేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏం చెప్పాలి, base 64 ఎన్కోడర్ అనేది ఉంటుంది. ఓకేనా? నువ్వు దేన్ని రీడబుల్ ఫార్మాట్ అన్రీడబుల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, అన్రీడబుల్ ఫార్మాట్ రీడబుల్గా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి డీకోడర్ పెట్టాను. ఇక్కడ ఏమైనా ఆప్షన్స్ వచ్చిందా, ఎలాంటి ఆప్షన్స్ రాలేదు, జస్ట్ నేను అది చేస్తున్నాను అంతే. మీరు నో నీడ్ టు రైట్ ఎనీ కైండ్ ఆఫ్ లాజిక్స్, ఏమైనా లాజిక్ కానీ ఇంప్లిమెంట్ చేయవసరం లేదు. ఈ ఎంటైర్ ప్యాలెట్లో నువ్వు ఎలాంటి నువ్వు తెచ్చి
అలా క్యాప్చర్ పిక్ చేసుకొని ఇక్కడ పెట్టడం వల్ల ఉన్న ఒకే ఒక ప్యాలెట్స్ ఏంటంటే ఈ డీకోడర్ ఎన్కోడర్ ప్యాలెట్స్. ఓకేనా? మళ్ళీ సేవ్ చేస్తాను. అవుట్పుట్ ఏమొచ్చిందో చూద్దాం ఈసారి. ఇప్పుడు ఈసారి నేను ఏం ట్రిగ్గర్ చేశాను, మళ్ళీ కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఎలా వచ్చిందో చూద్దాం. ఇందాక అవుట్పుట్ ఏమొచ్చింది, సంతోషాన్ని ట్రిగ్గర్ చేస్తే ఇవి వచ్చింది. ఓకేనా? ఇది ఈసారి ఏమొచ్చిందో చూద్దాం. ఓకేనా? ఇక్కడ వెరీ సింపుల్గా ఏంటంటే మీకు చెప్పవలసి సింపుల్గా మీకు అర్థవలసిన భాషలో ఏంటంటే ఇది సెండర్ సిస్టమ్, ఇది రిసీవర్ సిస్టమ్. సెండర్ సిస్టమ్ ఎన్కోడ్ ద మెసేజ్, ఎన్కోడ్ చేస్తుంది. ఓకేనా? రిసీవర్ సిస్టమ్ డీకోడ్ ద మెసేజ్ బిఫోర్ ప్రాసెసింగ్. ఓకేనా? రిసీవర్ సిస్టమ్ ఏం చేస్తుంది, డీకోడ్ చేస్తుంది. చూడండి ఇక్కడ రిసీవర్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఎన్కోడ్ ద మెసేజెస్, రిసీవర్ సిస్టమ్ డీకోడ్ ద మెసేజ్ బిఫోర్ ద ప్రాసెసింగ్. ఓకేనా? సో ఇది ఈ విధంగా డీకోడ్ అనేది చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏదైనా అవ్వచ్చు, ఇందాక మాట్లాడుకుంటూ అటాచ్మెంట్స్ నువ్వు ఇలా కన్వర్ట్ చేయాలనుకుంటే ఓన్లీ డేటానే కన్వర్ట్ చేయాలని డౌట్ రావచ్చు. లేదు, ఇమేజ్ ఫైల్ అయినా అవ్వచ్చు, పీడిఎఫ్ అయినా అవ్వచ్చు, ఎలాంటి అటాచ్మెంట్స్ అయినా, ఎలాంటి బైనరీ ఫార్మాట్ డేటా నువ్వు కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఈ base64 అనేదాన్ని యూజ్ చేస్తారు. ఓకేనా? లెస్ ఐ హ్యావ్ టు ట్రిగ్గర్ ఇట్. లెట్స్ సి. నాకు మళ్ళీ ఏంటి రావాలి, అవుట్పుట్ అనేది మళ్ళీ సంతోషే రావాలి. ఎందుకంటే చూడండి, ఎందుకంటే నేను కన్వర్ట్ చేసింది. ఓకే, దిస్ ఇస్ ద కాల్ base64 ఎన్కోడర్ అండ్ డీకోడర్. ఓకేనా? ఇది మీరు ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని అడిగితే బైనరీ డేటాని ఎలా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. లేదు, కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు. ఓకే, నాకు ఇమేజ్ ఫైల్ వస్తుంది, ఐఎమ్ గెటింగ్ ది ఇమేజ్ డేటా, ఈజ్ ఇట్ పాసిబుల్ టు కన్వర్ట్ ఇట్? ఎస్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు కన్వర్ట్ బై యూజింగ్ ది ఎన్కోడర్ డీకోడర్స్. అటాచ్మెంట్స్ అయినా పాసిబిలిటీ అవుద్ది, అయ్యే పీడిఎఫ్ అయినా అవుద్ది. ఓకేనా? సో ఇది base64 ఎన్కోడర్ డీకోడర్. ఓకే, లెట్స్ సే ఎనదర్ ఇస్ జిప్ కన్వర్షన్, జిప్. ఓకేనా? ఇక్కడ చూడండి, డీకోడర్ వెరీ సింపుల్. ఇదంతా ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ జిప్పింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, ఇంకో కన్వర్టర్. ఇక్కడ ఏముంది, డీకోడర్లో జిప్పింగ్, జిప్ ఉంది, జిప్ కంప్రెషన్ ఉంది, రెండు ఉన్నాయి. రెండు కూడా ఎందుకు, మనం యాక్చువల్లీ జిప్ అనే దాని పదాన్ని ఎందుకు వాడతాం, యాక్చువల్లీ మన డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక 2 GB ఫైల్ వచ్చింది అనుకోండి, 2 GB ఫైల్ యొక్క సైజుని రిడ్యూస్ చేయాలంటే ఏం చేస్తాం, మాన్యువల్గా జిప్ చేసి మనం పంపిస్తాం, అంతే కదా. వీ నీడ్ టు రిడ్యూస్ ద సైజ్. ఓకేనా? ఒకవేళ ఇలా సిపిఐ ద్వారా నువ్వు రిడ్యూస్ చేయకుండా చేసానికి ఏమవుతుంది, డేటా ప్రాసెస్ అవుతుంది, బట్ ఇట్ విల్ టేక్ టైం. డేటా లోడ్ అవుద్ది, లోడ్ బ్యాలెన్స్ మీద లోడ్ పడుతుంటుంది, ప్రాసెస్ అనేది స్లో అయిపోతుంటుంది. ఓకేనా? దానికోసమే డేటా జిప్పింగ్, ఎలాంటి కాన్సెప్ట్, డేటా ట్రాన్స్ఫర్మేషన్ కోసమే ఈ రెండు కూడా జిప్, ఈ రెండాటిలు కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. జిప్, ఈ జిప్ కంప్రెషన్, మళ్ళీ ఏముంది జిప్ కంప్రెషన్, ఈ రెండు ఉంటాయి. ఈ రెండు ఒకటే, రెండు కూడా డేటాని కంప్రెస్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకేనా? ద సింపుల్ కంపారిజన్ ఏంటంటే ఇది ఏంటి, ఒక జిప్ కంపారిజన్ అనేది జిఎన్యు జిప్ ఆల్గారిథం అనేది యూజ్ చేస్తాము. జిప్ కంపారిజన్ అనేది ఏంటి, జిప్ కంపారిజను జిప్ జిఎన్యు ఆల్గారిథం యూజ్ చేసే డేటాని జిఎన్యు జిప్ ఆల్గారిథం. ఓకేనా? ఐటిహెచ్ఎం. ఓకే, జిప్ అనేది, ఓకేనా, జిప్ ఆల్గారిథం అనేది జిప్ ఆల్గారిథం యూజ్ చేసి. ఓకేనా? సో రెండు ఒకటే డేటాని జిప్ చేయడానికి యూజ్ చేస్తారు, జిప్ చేసి అన్జిప్ చేయడానికి యూజ్ చేస్తారు. బట్ మీకు ఆ డౌట్ రావచ్చు, ఎందుకు జిప్ ఆల్గారిథం ఉండేటప్పుడు మళ్ళీ ఎందుకు అంటే, సో ద మేజర్ డిఫరెన్స్ ఏటీ లేదు, బోత్ మెథడ్స్ ఆర్ యూజ్ టు కంప్రెస్ డిక్రిప్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ ఇది చూడండి, ఈ రెండు కూడా కంప్రెస్ డిక్రిప్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. బట్ జిప్ కంప్రెషన్ యూజ్ చేసేది ఏంటి, జిఎన్యు జిప్ ఆల్గారిథంని బేస్ చేసుకొని రన్ అవుతుంటుంది. జీజిప్ అనేది జీజిప్ ఆల్గారిథం రన్ చేసుకొని రన్ అవుతూ ఉంటుంది, అంతే. ద సింపుల్, అంతే స్టాండర్డ్గా. మీకు ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం రియల్ టైంలో కానీ మనం ఏదైనా ఫైల్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసు యూజ్ చేసేదంటే జిప్ కంప్రెషనే, అంతే కదా. ఈ ఓన్లీ వెరీ లెస్ కేసెస్లో జీజిప్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఫైల్స్ కానీ దట్ వాజ్ యూజింగ్ ద స్టాండర్డ్ జిప్ ఆల్గారిథం. అంతే, ద మేజర్ డిఫరెన్స్ ఆర్ ఇండాటికి అంతే. ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని అడిగితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జిప్ అండ్ జీజిప్ అంటే, జిప్ అనేది జిఎన్యు ఆల్గారిథంని బేస్ చేసుకొని ఫైల్స్ని జిప్ చేస్తుంది. సో జీజిప్ అనేది జీజిప్ ఆల్గారిథంని యూజ్ చేసుకుంటుంది. జీజిప్ అనేది జీజిప్ని యూజ్ చేస్తుంది, బట్ ఇది జిఎన్యు ఆల్గారిథంని ఫాలో చేస్తుంది. ఓకేనా? లెట్స్ డూ ద సమ్ ప్రాక్టీస్. ఓకేనా? లెట్స్ జీజిప్ని డిలీట్ చేస్తాను.
నేను డేటాని ట్రిగ్గర్ చేస్తాను, కంటెంట్ మాడిఫైర్ పెడుతున్నాను. కంటెంట్ మాడిఫైర్ పెట్టేటప్పుడు ఏం చేస్తాను, జస్ట్ నేనేం డిఫైన్ చేయట్లేదు. నేను ఏమంటాను, నాకు ఏదైతే డేటాను ట్రిగ్గర్ చేస్తానో ఆ డేటా నాకు జిప్ ఫార్మేట్లో రావాలి, అంతే కదా. మనం మాట్లాడుకున్నది ఏంటి, జిప్పే రావాలి. లెట్స్ నేను ఎలాంటి ప్రజెంట్ నేను ఎలాంటిది ఏం పెట్టట్లేదు, చూద్దాం. లెట్స్ ఇది చాలా ఇంపార్టెంట్, వినండి. ఎందుకంటే రియల్ టైంలో అటాచ్మెంట్ మీద మీరు చాలా వర్క్ చేయాల్సి వస్తుంది బ్యాంకింగ్ సెక్టర్. నేను ఎలాంటి జిప్ కంప్రెస్, జస్ట్ నేను మెయిల్కి డేటాని సెండ్ చేస్తున్నాను. నేను ఎలాంటి అటాచ్మెంట్స్ కానీ ఏది చేయట్లేదు, ఓకేనా. చూడండి, జిప్పింగ్. సో మీకు కొన్ని టాస్క్లు కూడా ఇస్తాను ఈ జిప్పింగ్ మీద. సో ఎందుకు అటాచ్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రాజెక్ట్లో ఫైల్స్ రీడ్ చేయాల్సి వస్తుంటుంది, మళ్ళీ ఆ ఫైల్స్ నుంచి డేటా క్యాప్చర్ చేసుకుని రిసీవర్ పంపిస్తూ ఉంటుంది. లేదా కొన్ని సందర్భాల్లో అదే వెండర్ కానీ కన్జ్యూమర్కి కానీ డేటా అనేది మెయిల్ అటాచ్మెంట్ పంపించవస్తూ ఉంటుంది, ఓకేనా. లెట్స్ సి. సేమ్ ఎండ్ పాయింట్, నేను ట్రేస్ పెడతాను అంతే. సో నేను ఏం చేస్తాను, డేటాని కన్వర్ట్ చేస్తాను ఏ జిప్ ఫార్మాట్లోకి, ఓకేనా. సో నేను సంతోష్ అనే దాన్ని పంపిస్తున్నాను, ఓకే. సంతోష్ అనే దాన్ని ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. చూడండి, నాకు ఏంటి జిప్ ఫార్మాట్లో డేటా కన్వర్ట్ అయిపోయింది. నాకు మెయిల్ వచ్చిందో లేదో చెక్ చేద్దాం. ఓకే, నాకు మెయిల్ కూడా వచ్చింది. బట్ నాదేంటి, మెయిల్ వచ్చింది, డిలీట్ చేస్తాను. జిప్పింగ్ అనే మెయిల్ వచ్చింది. ఎప్పుడైనా జిప్ ఫైల్ ఏ అటాచ్మెంట్ రూపంలో వస్తుంది, అవునా కదా. సో మీరు రియల్ టైంలో కూడా రిమెంబర్ వెరీ క్లియర్లీ, ఇది చాలా ఇంపార్టెంట్. జిప్ ఫైల్ అనే కాదు, ఇక్కడ మనం జిప్ ఫైల్ కోసం కాదు మాట్లాడుకునేది, అటాచ్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఐ విల్ టెల్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్ వన్ బై వన్. సో నాకు రియల్ టైంలోకి వచ్చేటప్పటికి నాకు డేటా అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఐ హ్యావ్ టు రైట్ ద ఫ్యూ సినారియోస్ కూడా. నాకు ఏం చేస్తాడు డేటా, పెయింట్. చూడండి, ఇది నాకు సెండర్ సిస్టము, ఇది రిసీవర్ సిస్టమ్, ఓకే. నాకు త్రూ సిపిఐ ద్వారా కదా డేటా అనేది పాస్ అవుద్ది, అంతే కదా. సో ఈ డేటా అనేది పాస్ అయ్యేటప్పుడు, ఓకేనా, వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో డేటాని ఓన్లీ డేటానే పంపిస్తారు, ఓకేనా. లైక్ ఎక్స్ఎంఎల్ కానీ సిఎస్వి కానీ అవన్నీ పంపిస్తుంటాడు. సో వాళ్ళు ఏమంటున్నారు, రిసీవర్కి వెళ్ళేటప్పటికి వాడికి ఏ ఫార్మేట్లో కావాలో ఆ ఫార్మేట్ అనేది మెయిల్ పంపించు. ఆ మెయిల్కి పంపించినప్పుడు కూడా అటాచ్మెంట్ ఫార్మేట్లో పంపించు, ఓకేనా. రిక్వైర్మెంట్లు చాలా వస్తాయి మీకు. అదే కాకుండా బ్యాంకింగ్ సెక్టర్లో మీరు బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేసేటప్పుడు ఒక ఫోల్డర్లో కొన్ని ఫైల్స్ పెడతారు. ఆ ఫైల్స్ని మీరు రీడ్ చేస్తారు. రీడ్ చేసిన ఫైల్ని రెస్పెక్టెడ్ ఫోల్డర్లో ప్లేస్ చేశాక ఆ రెస్పెక్టెడ్ ఇది నువ్వు ఇక్కడ నుంచి ఒక ఫైల్ ప్లేస్ చేశాడు ఏఎల్11 డైరెక్టరీలో, ఓకేనా. ఈ ఫైల్ని పిక్ చేసుకున్నాక ఎస్ఎఫ్టిపి లొకేషన్లో ప్లేస్ చేస్తావు నువ్వు ఫైల్ని. ఇక్కడ ప్లేస్ చేసావు. ప్లేస్ చేసిన వెంటనే ఇక్కడ ప్లేస్ అయిపోయాక ఇదే ఫైల్ ఏ ఫైల్ అయితే ప్లేస్ అయిందో ఆ ఫైల్ని మరలా నాకు రెస్పెక్టివ్ టీమ్ మెంబర్కి, ఎవరైతే ఆ రెస్పెక్టివ్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళకి అదే ఫైల్ని నాకు అటాచ్మెంట్ రూపంలో పంపించు. ఇలాంటి చాలా రిక్వైర్మెంట్లు మీకు అటాచ్మెంట్ రిలేటెడ్ వస్తుంది. ఏదర్ సెండర్ సైడ్ వస్తుంది, ఏదర్ రిసీవర్ సైడ్ వస్తుంది. మెయిల్ అటాచ్మెంట్స్ అంత ఇంపార్టెంట్. మెయిల్ అడాప్టర్ ఏదో ఉండదు అనుకుంటారు. మెయిల్ అడాప్టర్లో మీరున్న బ్యూటీ ఏంటంటే, ఓకే, ఇక్కడ కొన్ని సినారియోలు మీకు చెప్పాను. లెట్స్ సి ఫస్ట్ అటాచ్మెంట్ అనేది ఎలా పంపిస్తారు అనేది మీకు చూద్దాము. నెక్స్ట్ మీకు కొన్ని సినారియోలు ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకే. లెట్స్ సి. సో నేనేమంటాను, నాకు డేటాని అటాచ్మెంట్ రూపంలో పంపించాలి, అది ఏటి జిప్ ఫార్మేట్లో పంపించాలి. దానికోసం మీరు ఏమి పెద్ద వర్క్ ఏమి ఉండదు. చూడండి, సేమ్ థింగే ఇక్కడ ఒక కింద ఆప్షన్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు సేమ్ నేను జస్ట్ జిప్పింగ్ అని పెట్టాను, బాడీలో ఉంది. అటాచ్మెంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మెయిల్ అటాచ్మెంట్లో. ఇంకొక థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు టూ కైండ్ ఆఫ్ సర్వర్స్ ఉంటుంది. సెండర్ సైడ్ ఎప్పుడు మెయిల్ సర్వర్ని ఐమ్యాప్ సర్వర్ అంటారు. ఐమ్యాప్ నువ్వు సెండర్ సైడ్, రిసీవర్ సైడ్ అనేది ఐమ్యాప్ ఎక్స్చేంజ్ సర్వర్ అంటారు, ఓకేనా.
ఐమ్యాప్ అంటే మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఇది అయ్యాక అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. అటాచ్మెంట్ ఏంటి? జిప్ ఫైలే కదా. ఈఎంపి డాట్ జిప్ ఫైల్ అంతే కదా. నాకు ఏ ఫార్మెట్లో కావాలో ఆ ఫార్మెట్, ఇక్కడ పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ పెట్టుకోండి. ఏ ఫార్మెట్ కావాలో ఆ ఫార్మెట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం పెట్టుకుంటారు ఇక్కడ? టైప్ ఉంటుంది. ఏ టైప్లో నీకు డేటా అనేది కావాలి, ఏ టైప్లో, పీడిఎఫ్లో కావాలా, జేఎస్ఎన్లో కావాలా, చూడండి, ఎక్స్ఎంఎల్లో కావాలా, జిప్లో కావాలా, ప్లెయిన్ టెక్స్ట్లో కావాలా అండ్ ఆప్షన్ చాలా ఉంటుంది. నేనేం పెట్టుకున్నా, నాకు జిప్లో కావాలి కాబట్టి జిప్ ఆప్షన్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటంటే హెడ్డర్. నీకు హెడ్డర్ ఒకటే కావాలంటే, నాకు వచ్చిన సోర్స్ పేలోడ్లో హెడ్డర్ ఒకటే కావాలా, పేలోడ్ జిప్ ఫైల్, లేదు ఎంటైర్ బాడీ కావాలా అనేది క్వశ్చన్. ఓకే, నేను బాడీ పెట్టుకున్నాను, సేవ్ చేశాను. ఓకే, చూడండి ఎక్కడ చూడండి, యాడ్ ఎ మెసేజ్ అటాచ్మెంట్, ఇది కూడా చెక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోవాలి. నేను సేవ్ చేశాను. ఇక్కడ క్లియర్గా ఉండండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు చాలా కేసెస్లో మీరు రెస్పెక్టివ్ స్టేక్ హోల్డర్స్కి మెయిల్ పంపించేటప్పుడు అటాచ్మెంట్ కూడా మీరు పంపించాల్సి వస్తుంది. ఎయిదర్ సిఎస్సి, ఎయిదర్ పీడిఎఫ్, ఎయిదర్ ఏ ఫార్మాట్ కావాలి, ఎయిదర్ జిప్, ఎలాంటి ఫార్మాట్లో అయినా మీకు ఆ అవకాశం అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా, దట్స్ ఐ హ్యావ్ డిప్లాయిడ్. ఓకేనా, చూద్దాం. ఎండ్ పాయింట్ జనరేట్ అయిందో లేదు. సో ఇక్కడ ఉన్న చాలా సినారియోలు మీరు బ్యాంకింగ్ సెక్టర్ వర్క్ చేసేటప్పుడు ఈ సినారియోస్ అన్నీ మీకు మోస్ట్లీ సినారియోస్ అన్నీ మీకు కవర్ అవుతుంటాయి. సో మోస్ట్లీ వర్క్ చేయాల్సి వస్తుంది ఉంటుంది. లెట్స్ సి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం, మీరు ప్రాక్టీస్ చేయండి. కానీ చాలా ఇంపార్టెంట్ సినారియోలు. ఓకే, చూద్దాం మెయిల్ అటాచ్మెంట్ వచ్చిందా. వచ్చింది చూసారా, డేటాతో పాటు అలాంగ్ విత్ వన్ అటాచ్మెంట్. సో ఇలా ఒక అటాచ్మెంట్ని డేటాతో పాటు ఒక అటాచ్మెంట్స్ని పంపిస్తూ ఉంటారు. ఇలా అటాచ్మెంట్ని ఎలా పంపిస్తారు అనుకుంటే ఈ కిందన ఒక ఆప్షన్స్ అనేది మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసి మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలో ఈ విధంగా మీరు యూజ్ చేస్తాము. ఇక్కడ మీకు ఇంకోటి తెలియవలసింది ఏంటంటే, ఇందాక మనం చెప్పాను కదా నేను. సో ఇలా రిసీవర్ సైడ్ ఎప్పుడు వాడినా కూడా చూడండి, ఈ రిసీవర్ సైడ్ని చూడండి, మెయిల్ సర్వర్ చూసారు ఇక్కడ ఏముంది. సో రిక్వైర్మెంట్లు చాలా వస్తుంటాయి మెయిల్ రిలేటెడ్. లెట్స్ సి వన్ బై వన్. ఓకే, నాకు తెలిసిన కొన్ని రిక్వైర్మెంట్లు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ట్రై చేయండి. ఏంటి? నాకు సెండ్ ఏ పీడిఎఫ్ ఫైల్ యాజ్ ఎ మెయిల్ అటాచ్మెంట్ ఇన్ ఎస్ఏపి సిపిఐ విత్ మెయిల్ అడాప్టర్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు మనం ఏం పంపించాము? జిప్ ఫైల్ నేను పంపించాను. ఓకే, మీరు పీడిఎఫ్ ఫైల్లో పంపించండి. ఏంటి నేను ఏం చెప్పాను? సెండ్ ఏ పీడిఎఫ్ యాజ్ ఏ మెయిల్ అటాచ్మెంట్. ఓకేనా, ఇన్ ఎస్ఏపి సిపిఐ విత్ మెయిల్ అడాప్టర్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇది ఒక రిక్వైర్మెంట్, మీరు ట్రై చేయండి. ఇంకొక రిక్వైర్మెంట్ అనేది ఏంటంటే, ఐఎమ్ పికింగ్ ద ఫైల్స్ ఫ్రమ్ డేటా, ఐఎమ్ పికింగ్ ద డేటా లైక్ నాకు ఎక్కడి నుంచి ఏఎల్11 డైరెక్టరీ అంటే ఎస్ఎఫ్టిపి. మీరు ఎప్పుడైనా ఫోల్డర్స్లో ఫైల్స్ పెట్టానంటే నేను పలానా ఫోల్డర్ అని చెప్పరు. అక్కడ ఏఎల్11 డైరెక్టరీలో ఫైల్స్ పెట్టాను, ఏఎల్11 అంటారు ఇక్కడ. ఓకేనా, ఐఎమ్ పికింగ్ ద డేటా ఆర్ ఫైల్స్ ఫ్రమ్ ఏఎల్11 డైరెక్టరీ అనగానే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓకే ఫలానా ఫోల్డర్లో ఏఎల్11 డైరెక్టరీ ఫోల్డర్లో ఫైల్స్ పెట్టారు అనగానే ఓకే ఎస్ఎఫ్టిపి సినారో అయి ఉంటుంది అని. దెన్ ప్లేస్ ఇన్ టు ద రిసీవర్ డైరెక్టరీ. ఓకేనా, ఎక్కడ దెన్ ఫస్ట్ ప్లేస్ ఇంటూ ద రిసీవర్ డైరెక్టరీ. ఎక్కడ? రిసీవర్ డైరెక్టరీలో ప్లేస్ చేయమంటున్నారు. రిసీవర్ ఏఎల్11 డైరెక్టరీ. ఓకేనా, నేను రిక్వైర్మెంట్ ఓకే, రిసీవ్ ఏఎల్11 డైరెక్టరీ. వన్స్ ప్లేస్ ద ఫైల్ దెన్ సెండ్ టు సేమ్ ఫైల్ యాజ్ అటాచ్మెంట్ టు ద రెస్పెక్టివ్ టీమ్. ఓకే, ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటి? రా బాబు, నేను ఫలానా డైరెక్టరీలో కొన్ని ఫైల్స్ పెట్టాను, ఆ ఫైల్స్ నువ్వు పిక్ చేసుకొని ఏఎల్11 డైరెక్టరీ అనగానే మీకు గుర్తుంది ఒక ఎస్ఎఫ్టిపి సినారో అయి ఉంటుంది. ఒక ఎస్ఎఫ్టిపి సినారోలు కానీ మెయిల్ కానీ. ఓకేనా, ఓకే, ఇక మెయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. ఓకేనా, ఆ డైరెక్టరీ నుంచి ఫైల్ పిక్ చేసుకుని ఫస్ట్ నువ్వు ఆ రెస్పెక్టివ్ ఎక్కడ పెట్టమంటావు, ఇంకో డైరెక్టరీలో పెట్టు. ఓకేనా, ఆ డైరెక్టరీలో పెట్టాక ఓకేనా, సేమ్ ఫైల్ అటాచ్మెంట్ రూపంలో నాకు రెస్పెక్టివ్ టీం మెంబర్కి పంపించు. ఓకేనా, సో ఎలాంటి సినారోలో ఇది మేము వర్క్ చేసిన సినారో.
అదేంటి, మేము ఒక బ్యాంకుకి వర్క్ చేసాం ఈ సినారో, ఓకేనా. ఆ, ఒక ఏంటి లైక్ డెన్మార్క్ బ్యాంకింగ్కి మేము ఈ సినారోని వర్క్ చేసాము. ఓకే, ఇది ఒకటి సినారో. ఎలాంటి వేయలేనర్ అనేవి ఎస్ఎఫ్టిపి అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము అది డిస్కస్ చేద్దాం. సెకండ్ వన్ అంటే హౌ టు పిక్ ద ఫైల్స్ ఫ్రమ్ ద మెయిల్. ఏమంటున్నాడంటే లైక్ నాకు డేటా అనేది ఈ మెయిల్లో వస్తుంది. ఇప్పుడు నా మెయిల్ ఎలాగైతే నాకు ఇలా మెయిల్ వచ్చింది, ఈ మెయిల్లో జిప్ ఫైల్లో కానీ ఒక డాట్ ఏదో ఒక హండ్రెడ్ అటాచ్మెంట్ రూపంలో నాకు డేటా వస్తుంది. ఓకేనా, ఆడేమంటున్నాడు, ఐఎమ్ పికింగ్ హౌ టు పిక్ ద ఫైల్ ఫ్రమ్ మెయిల్ లైక్ గెటింగ్ ద డేటా ఫ్రమ్ యాజ్ అటాచ్మెంట్ దెన్ రీడ్ దట్ ఫైల్ సెండ్ టు ద రెస్పెక్టివ్ ఫోల్డర్స్. ఏమంటున్నాడు, నాకు ఫస్ట్ ఇలా ఈ మెయిల్లో నాకు డేటా అనేది వస్తుంది నా మెయిల్కి. అదేంటి, అటాచ్మెంట్ రూపంలో వస్తుంది. ఆ అటాచ్మెంట్ వచ్చిన రూపంలో వచ్చిన ఫైల్ని రీడ్ చేసుకొని రిసీవర్కి పంపించాలి. ఓకేనా, రీడ్ చేసుకొని ఈ అటాచ్మెంట్లో కూడా మాది ఉన్న దాంట్లో ఏంటంటే ఈ అటాచ్మెంట్లో కూడా ఒకరోజు మంత్లీ డేటా వస్తుంది, ఒకరోజు వీక్లీ డేటా వస్తుంది, ఒకరోజు డైలీ డేటా వస్తుంది. ఓకేనా, డైలీ డేటా వచ్చినప్పుడు డైలీ ఫోల్డర్ పంపించాలి, మంత్లీ డేటా వస్తే మంత్లీ ఫోల్డర్ పంపించాలి, లైక్ వీక్లీ వస్తే వీక్లీ పంపించాలి. ఇది నా రిక్వైర్మెంట్ నా ప్రాజెక్ట్. సో అది ఎలా అచీవ్ చేస్తాం అనేది మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను మాట్లాడినప్పుడు ఎప్పుడైనా మీరు సెండర్ సైడ్ కానీ, ఓకేనా, ఇక్కడ గుర్తుంచుకోండి, సెండర్ సైడ్ ఎప్పుడైనా మెయిల్ అడాప్టర్ అనే కాన్సెప్ట్ వస్తే మీకు ఎప్పుడు ఇక్కడ ఐమ్యాప్ సర్వర్ అనేది యూజ్ చేస్తారు. చూడండి మెయిల్ అడాప్టర్ పెడతాను. చూడండి, ఎప్పుడైనా మీరు మెయిల్ చూడండి, ఐమ్యాప్ సర్వర్, నువ్వు ఎప్పుడైనా డేటాని రీడ్ చేయాలనుకుంటే మీ యొక్క ప్రాజెక్ట్లో ఎప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఏంటంటే ఐమ్యాప్. చూసారు ఇక్కడ ఐమ్యాప్ 4 అని ఉంటుంది. ఓకేనా, ఐమ్యాప్ని సెలెక్ట్ చేసుకొని నువ్వు ఇక్కడ ఇచ్చుకుంటావు ఏ ఫోల్డర్ ఏంటంటే. ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే ఇక్కడ నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటావు ఓన్లీ అన్రీడా ఆల్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ సినారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ రియల్ టైం ఎండ్ టు ఎండ్లో. సో ఇక్కడ బ్యూటీ ఏంటంటే నీకు ఓన్లీ ఇక్కడ నా మెయిల్స్లో వచ్చిన అన్రీడ్ ఫార్మాట్నే, ఏదైతే రీడ్ అవ్వకుండా అన్రీడ్లో ఫార్మాట్లో ఉంటే అవే రీడ్ చేయాలి అనుకుంటే ఇలాగ అన్రీడ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, బట్ ఎప్పుడైనా మీకు ఐమ్యాప్ సర్వర్ ఇంకొకసారి ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఆర్ ద సర్వర్స్ యూజ్డ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్, ఏ సర్వర్లో వాడతారంటే వీఆర్ యూజింగ్ ఆన్ ద ఐమ్యాప్ సర్వర్ యాజ్ వెల్ as ఎక్స్చేంజ్ సర్వర్. ఎక్స్చేంజ్ సర్వర్ మీన్స్ ఈ రిసీవర్ సైడ్ వాడేవి మోస్ట్లీ ఎక్స్చేంజ్ సర్వర్స్ ఉంటాయి, సెండర్ సైడ్ వాడేవి ఐమ్యాప్ సర్వర్స్ ఉంటాయి. ఓకేనా, దిస్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే హౌ టు సెండ్ ఏ ఇమేజ్ ఫైల్ ఇంటు ద మెయిల్ యూజింగ్ ద సిపిఐ. ఇందాక చెప్పాను కదా, ఒక డేటా అనేది నాకు వస్తుంది, అది ఇమేజ్ ఫైల్ వస్తుంది. ఆ ఇమేజ్ ఫైల్ నువ్వు సిపిఐ ద్వారా రిసీవర్ సెండ్ చేయాలి బైనరీ ఫార్మాట్. ఎలా, బై యూజింగ్ ద బేస్ 64 ఎన్కోడర్ డీకోడర్ ఏదైనా. అటాచ్మెంట్స్ కూడా ఎలా వర్క్ చేస్తాం, గ్రూవీ స్క్రిప్ట్ను ఉపయోగించి అటాచ్మెంట్ను ఎలా పంపిస్తావు. ఓకేనా, గ్రూవీ స్క్రిప్ట్ను ఉపయోగించి. ఇంకొకటి ఏంటంటే హౌ టు రీడ్ ద ప్రొటెక్టెడ్ పాస్వర్డ్. అంటే ఇప్పుడు చూడండి, మీరు బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేసేటప్పుడు ఏదైనా స్టేట్మెంట్స్ నువ్వు జనరేట్ చేసావు, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ కానీ ఏదైనా, అవి ఎలా ఉంటుంది, డైరెక్ట్ ఓపెన్ అవ్వదు. ఏదైనా ఒక పాస్వర్డ్ అనేది ఇస్తే నీ యొక్క పాస్వర్డ్ అనేది దానికి బై డిఫాల్ట్ నీ పాన్ నెంబర్తో కానీ నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్తో కానీ ఏదో ఒక దాంతో లింక్ అయి ఉంటుంది. అది ఎంటర్ చేస్తేనే నీకు ఆ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా, అంటే హౌ టు రీడ్ ద పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ పీడిఎఫ్ ఫైల్. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే సెండ్ మల్టిపుల్ అటాచ్మెంట్స్ ఫైల్స్ ఇన్ సింగిల్ మెయిల్ రిట్రీవింగ్ మల్టిపుల్ ఎస్ఎఫ్టిపి. ఇది అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్ఎఫ్టిపి కాన్సెప్ట్ వచ్చేటప్పుడు ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ అనేది చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ మేము వర్క్ చేసాము. సో మీకు ఏదైతే సూటబుల్ ఉంటుందో మీ యొక్క రిక్వైర్మెంట్ మీరు ఒకసారి ట్రై చేయండి, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే చాట్ విండోలో పింగ్ చేయాలి.